అందరికీ జై హింద్. రీసెంట్గా ప్రియాంబుల్లో రెండు పదాలు న్యూస్లో వచ్చాయి, సోషలిజం అండ్ సెక్యులరిజం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ సెక్యులరిజం పదం అంటే ఏంటి, దీని వెనక అర్థం ఏంటి, ఇది న్యూస్లో ఎందుకుందో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సెక్యులరిజం అన్నది మతానికి చెందిన విషయం కాబట్టి మనందరికీ ఎంతో అవసరం. అందుకే నా సలహా ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా ఇది చూపించండి. అదేవిధంగా టీచర్స్ కూడా స్కూల్లో నేను చెప్పిన ఈ వీడియోలో ఉన్న విషయాలన్నిటినీ పిల్లలకి చక్కగా జాగ్రత్తగా తెలియచేయండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఈ డిబేట్ ఏంటి, ఇదంతా ఏంటి అన్ని వివరంగా మాట్లాడుకుందాం. రీసెంట్గా ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బాలే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఉంది. ప్రియాంబుల్ అంటే ఒక ఇంట్రొడక్షన్ లాంటిది, ఒక ఇండెక్స్ లాంటిది అనుకోండి. మన ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1976లో మన ఈ ప్రియాంబుల్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ ప్రియాంబుల్ని అమెండ్ చేసి ఇందులో 3 పదాల్ని ఇన్సర్ట్ చేశారు, అంటే యాడ్ చేశారు. ఆ 3 పదాలే మన సెక్యులర్, సోషలిస్ట్ అండ్ ఇంటెగ్రిటీ. సో ఈరోజు టాపిక్లో మనము సెక్యులరిజం గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వర్డ్ సెక్యులర్ దీని అర్థం ఏంటంటే, మన గవర్నమెంట్ ఆర్ మన స్టేట్ రిలీజియస్ అఫైర్స్ నుంచి స్టేట్ అఫైర్స్ని భిన్నంగా ఉంచడం. అంటే మన దేశ పరిపాలనలో స్టేట్ రిలీజియస్ డైమెన్షన్ని తీసుకురాదు. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్కి తను ఏ రిలీజన్ పాటించాలో ఈ స్వేచ్ఛ మన కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. దీనినే సెక్యులరిజం అంటారు. ఎందుకంటే ఈ సెక్యులరిజం వల్ల మనకి ఫ్రీడమ్ టు చూజ్ ఎనీ రిలీజన్ జరుగుతుంది. ఇప్పుడు డిబేట్ ఏంటంటే, ఈ పదాలు ప్రియాంబుల్ నుంచి తీసేస్తే మనకి ఇచ్చిన ఈ స్వేచ్ఛ సంగతి ఏంటి? ఇది మన టాపిక్ ఆఫ్ డిబేట్ టుడే. మన కాన్స్టిట్యూషన్లో 1976లో ఈ వర్డ్ ప్రియాంబుల్లో యాడ్ చేశారు అని చెప్పాను కదా. కాకపోతే మన కాన్స్టిట్యూషన్ 1949 వరకు మనం రాసుకోవడం జరిగింది. 1946 నుంచి 1949 వరకు. ఈ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్లో మనం ఆల్రెడీ సెక్యులరిజం గురించి రాసుకున్నాము. ఒకవేళ మనం కాన్స్టిట్యూషన్ చూస్తే కనుక ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. అంటే ఏంటి, ఎవరిని రిలీజియస్ బేస్ మీద కానీ, కాస్ట్ బేస్ మీద కానీ, కలర్ బేస్ మీద కానీ, రేషియల్ బేస్ మీద కానీ, మరి ఇంకేదైనా ఆధారం మీద డిఫరెన్సియేషన్ చేయడానికి వీల్లేదు అని రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14లో మనం స్పష్టంగా రాసుకున్నాం. అదేవిధంగా ఆర్టికల్ 15లో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అంటే రిలీజియన్ ఆధారంగా కానీ, కాస్ట్ ఆధారంగా కానీ, జెండర్ ఆధారంగా కానీ ఏ విషయంలోనైనా డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి రాసుకున్నాం. ఇంకోటి ఆర్టికల్ 16లో కూడా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో రిలీజియన్ బేస్ మీద కానీ, కాస్ట్ బేస్ మీద కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ చేయడానికి వీల్లేదు అని. కాకపోతే ఇక్కడ దీనివల్ల రిజర్వేషన్ సిస్టమ్ తప్పు అని భావించడం మాత్రం తప్పు. ఎందుకంటే దీనిని పాజిటివ్ అఫర్మేటివ్ యాక్షన్ కింద ఈ ఆర్టికల్కి ఒక ఎక్సెప్షన్లా రిజర్వేషన్ని తీసుకొచ్చారు. ఆర్టికల్ 25 ఇది సెక్యులరిజంకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లోనే మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ 1949లోనే ఇచ్చేసింది. దీని ప్రకారంగా ప్రతి ఒక్క సిటిజన్ దగ్గర హక్కులు ఉంటాయి. ఆ హక్కు ఏంటి? రైట్ టు ప్రొఫెస్, రైట్ టు ప్రాక్టీస్, రైట్ టు ప్రొపగేట్ ద రిలీజియన్ ఆఫ్ వన్స్ చాయిస్. రైట్ టు ప్రొఫెస్ అంటే ఏంటి? నేను ధైర్యంగా చెప్పగలుగుతాను నా మతం సిక్కిజం, నా రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్ సిక్కిజం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐ ఆమ్ ఏ సనాతని అని చెప్పి. ఆయనకి ఆ అధికారము మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 ఇచ్చింది. రైట్ టు ప్రాక్టీస్, నేను ఏ రిలీజన్ అయితే బిలీవ్ చేస్తానో
దాన్ని ప్రాక్టీస్ చేసే హక్కు కూడా నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అదేవిధంగా రైట్ టు ప్రాపగేట్ అంటే స్ప్రెడ్ చేయడం, ది మెసేజ్ ఆఫ్ గాడ్ని, ద మెసేజ్ ఆఫ్ అవర్ రిలీజియస్ బిలీఫ్ని స్ప్రెడ్ చేయడం. సో ఈ 3 విషయాలు మనకి కాన్స్టిట్యూషనే గ్యారంటీ చేసింది. ఇలా మరెన్నో ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ మన సెక్యులర్ స్పిరిట్ని కన్ఫర్మ్ చేస్తూ 1949లోనే రాసుకున్నాం. అవి ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28, ఆర్టికల్ 44. ఇది చాలా న్యూస్లో ఉంది ఈ మధ్య. యూనిఫామ్ సివిల్ కోడ్, మనకి ఆల్రెడీ యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఉంది. మనం ఏదైనా తప్పు చేస్తే, క్రిమినల్గా ఏదైనా తప్పు చేస్తే మన కాన్స్టిట్యూషన్ ఎవరిని డిస్క్రిమినేట్ చేయదు. అది మగ అయినా, అది ఆడవాళ్ళైనా, అది ఏ రిలీజన్కి చెందిన వాళ్ళైనా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. అదేవిధంగా యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది. అంటే క్రిమినల్ మ్యాటర్సే కాకుండా సివిల్ మ్యాటర్స్లో కూడా ఒక యూనిఫామిటీ తీసుకొస్తాము. ఈ సివిల్ మ్యాటర్స్ ఏంటంటే మన ప్రాపర్టీ చెందిన విషయాలు, డైవోర్స్కి చెందిన విషయాలు, మన ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్కి చెందిన విషయాలు, మెయింటెనెన్స్ చెందిన విషయాలు, మరెన్నో విషయాలు, చైల్డ్ అడాప్షన్ రిలేటెడ్ విషయాలు, ఇవన్నీ యూనిఫామ్ సివిల్ కోడ్లో దీని గురించి మాట్లాడింది. అదే కాకుండా ఆర్టికల్ 325 అండ్ 326 మొత్తం ప్రపంచంలో భారతదేశం బహుశా మొదటి దేశము, ఏ దేశం అయితే అందరికీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇచ్చింది. అంటే ప్రతి ఒక్క సిటిజన్ 18 years దాటితే ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా వీళ్ళందరూ ఓటు చేసే హక్కు వీళ్ళందరికీ ఉంది అని చాలా క్లియర్గా చెప్పింది. చూశారు కదా, ఆర్టికల్ 14, 15, 16, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, 27, 28, అదేవిధంగా ఆర్టికల్ 44లో యూసీసీ మరియు 325, 326 ఇన్ని ఆర్టికల్స్ ఆల్రెడీ స్పష్టంగా సెక్యులరిజం గురించి మాట్లాడాయి. మరి మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఇదంతా ఉండగా అసలు ప్రియాంబుల్లో ఈ మళ్ళీ 1976లో సెక్యులరిజం అనే వర్డ్ని యాడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మీరు హిస్టరీ చదివితే గనక 1960sలో 1970sలో రిలీజియస్ బేస్డ్ చాలా డిస్టర్బెన్సెస్ మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి. మనకి ఆల్రెడీ సుప్రీంకోర్టు ముందే తీర్పు ఇచ్చింది. ఏంటి? ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్లోనే ఒక భాగం ప్రియాంబుల్ అని చెప్పేసి, ఆ ఒక భాగంలో ఈ సెక్యులర్ అనే పదం యాడ్ చేయబడ్డది 1976, రైట్? నా ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఈ డౌట్ ఏంటంటే, క్యాన్ ద గవర్నమెంట్ రిమూవ్ ద వర్డ్ సెక్యులర్ ఫ్రమ్ ది ప్రియాంబుల్? దీనికి 2 ముఖ్యమైన కేస్ లాస్ ఉన్నాయి. ఫస్ట్ 1973లో జరిగిన ఒక ఇంపార్టెంట్ కేసు, దీని పేరు కేశవానంద భారతి కేసు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒక డాక్ట్రిన్ని తీసుకొచ్చింది. ఆ డాక్ట్రిన్ పేరే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఈ డాక్ట్రిన్ అంటే ఏంటంటే, మన ప్రభుత్వము కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే హక్కు ఉంది, ఏ ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ అమెండ్ చేయొచ్చు. కానీ కొన్ని విషయాలు ఏవైతే మనకి బేసిక్ నేచర్గా ఉన్నాయో వాటిని మాత్రం గవర్నమెంట్ ముట్టుకోవడానికి వీల్లేదు అని ఒక డాక్ట్రిన్ ఇచ్చింది. దాని పేరే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అండ్ వెంటనే 1994లో 73 ఒక 27 సంవత్సరాల తర్వాత ఒక ఇంపార్టెంట్ కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం ఇచ్చింది. ఆ నిర్ణయం ఏంటంటే, మన దేశంలో ఉన్న సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని. అంటే ఏంటి? మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని గవర్నమెంట్ మార్చలేదని చెప్పాను కదా, ఇది 1973లోనే తీర్పు ఇచ్చింది. అండ్ 94లో ఏం చెప్పిందంటే, సెక్యులరిజం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ని మార్చి ఈ వర్డ్ సెక్యులరిజంని తీయడానికి వీల్లేదు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా 2024లో బీజేపీకి చెందిన ఒక రాజ్యసభ ఎంపీ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేశారు. ఆయన పేరు రాకేష్ సిన్హా. అండ్ అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా చాలా పెటిషన్స్ కూడా
జాబితా చేశారు. ఈ పెటిషన్స్లో ఈ సెక్యులర్ అనే పదం తీసేయాలా అన్న విషయం మీద సుప్రీంకోర్టులో కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. 2024లో అప్పట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు ఒక తీర్పు ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెల్డ్ దట్ ది ఇన్సర్షన్ ఆఫ్ ది వర్డ్ సెక్యులరిజం ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫేర్ అండ్ వ్యాలిడ్ అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చారు. ఆల్రెడీ ఒక ఎంపీ ప్రైవేట్ మెంబర్ బిల్ మీద పెటిషన్స్ జారీ చేసి సుప్రీంకోర్టులో కూడా రీసెంట్గానే దీని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ చూస్తే గనక ఒక విషయం మన అందరికీ ఏం అర్థం అవ్వాలంటే, ఈ ప్రియాంబుల్లో ఈ వర్డ్ సెక్యులరిజం తీయడానికి అనుమతి లేదు. ఒకవేళ గవర్నమెంట్ బిల్ పాస్ చేసి ఈ వర్డ్ని తీసేసినా సరే మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్ ప్రిన్సిపల్స్కి ఎటువంటి హాని రాదు. సో మనము ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో మీ అభిప్రాయాలు కూడా కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.